కృష్ణం వందే జగద్గురం. ఓం నమో వెంకటేశాయ నమః. అందరికీ నమస్కారం. ఒక అద్భుతమైన పాటతో మీ ముందుకు వచ్చాను. ఈ పాట ఎప్పుడు విన్నా కూడా ఇంకా వినాలనిపించేది, విసుగురానిది, అందరూ నేర్చుకోవాల్సినది, ఎంతో ఆర్తితో కూడిన స్వామి వెంకటేశ్వర స్వామి పాట. మరి ఈ అద్భుతమైన పాట మనకు అందించినది, రచన చేసినది దాశరథి గారైతే, అంతే చక్కగా మ్యూజిక్ అందించింది ఆర్ గోవర్ధనం గారు. మరి చిత్రం వివరాలు కూడా చెప్పుకోవాలి కదా. మోగనోము చిత్రం 13/2/1969 రిలీజ్ అయింది. ఇది మరి గానం చేసింది పి సుశీలమ్మ గారు బృందం అన్నమాట. మరి ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్కు ఇంకా సపోర్ట్గా ఉండండి. అందరూ నేర్చుకోవటానికి ఈ వీడియోను షేర్ చేయండి. మరి ఈ పాటలో, ఈ సినిమాలో జమున గారు, అలాగే ఎస్వి రంగారావు గారు, ఏఎన్ఆర్ నాగేశ్వరరావు గారు నటించారు. చాలా అద్భుతమైన చిత్రం. చూడండి, చూడవలసిన పిక్చర్ ఇది. తల్లివి నీవే, తండ్రివి నీవే, తల్లివి నీవే, తండ్రివి నీవే. 2 times అనవలసి ఉంటుంది. చల్లగా కరుణించే దగ్గర మనము డ్రెస్ ఇచ్చి అక్కడ కొంచెం ల్యాగ్ చేసి కరుణించే ఏ వచ్చేట్టుగా చూసుకోవాలి. దైవము నీవే, దైవము నీవే. వీ దగ్గర మనము కొంచెం సస్టైన్ చేస్తూ ఏ వచ్చేట్టుగా చూసుకోవాలి. కోరస్ కూడా ఈ పిక్చర్లో చాలా అద్భుతంగా పాడారు. ఒక్కరు ఈజీగా కోరస్ను ఎలా మరి యాజ్ ఇట్ ఈజ్ సాంగ్ను పాడేవచ్చు. అంత సునాయాసంగా, హ్యాపీగా, ఒక చక్కని చిన్న చలయేరులా చక్కగా సాగుతూ ఉంటుంది పాట. సరేనా? మళ్ళీ కోరస్ వచ్చినప్పటికీ మళ్ళీ రిపీట్ చేస్తారు. తల్లివి నీవే, తండ్రివి నీవే, చల్లగా కరుణించే దైవము నీవే, తల్లివి నీవే, తండ్రివి నీవే. మరి ఈ పాటను పాడేటప్పుడు, ఏ పాటనైనా పాడేటప్పుడు మనం పూర్తిగా ఓపెన్గా పాడవలసి ఉంటుంది. గొంతును నొక్కేయకూడదు, పూర్తిగా ఓపెన్గా పాడాలి. ఇందులో ఉండే అద్భుతం ఏంటంటే ప్రతిది కూడాను హ్యాపీగా, కామ్గా పాడుకొని వెళ్ళిపోవలసి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ చెప్పుకోవాలంటే తల్లివి నీవే, తండ్రివి నీవే అన్నాం కదా. ఈ లైన్కి వచ్చేసి తల్లివి నీవే, అక్కడ అన్ని లైన్స్లో కూడా కొంచెం సస్టైన్ చేస్తూ ఉండాలి. పాటను నేను నేర్పించేటప్పుడు మీకు అర్థం అవ్వాలని చాలా స్లోగా చెప్తున్నాను, కానీ టెంపో మనము స్పీడ్ వచ్చినప్పటికీ కొంచెం ఫాస్ట్గా పాడుకోవాల్సి ఉంటుంది. సరేనా? ఈ పాటను మనం ఎన్నోసార్లు విని ఉంటాం కదా, కాకపోతే అందులో ఉండే కొంచెం సీక్రెట్స్ నేను చెప్తున్నాను. సరేనా? ఇంకా మొదటి చరణానికి వచ్చినప్పటికీ, వేడుకొన్న దయ తలిచే వెంకటరమణ, వేడుకున్న దయ తలిచే వెంకటరమణ, తోడు నీడవై మాపై చూపుము కరుణా కరుణా. అప్పుడు మళ్ళీ వెంటనే కోరస్, వెంకటరమణ వెంకటరమణ, వేడుకున్న దయ తలిచే వెంకటరమణ, తోడు నీడవై మాపై చూపుము కరుణా, నీకన్నా మాకెవరు లేనే లేరు, లేనే లేరు, లేనే లేరు, నీకన్నా మాకెవరు లేనే లేరు. లేరు అన్న తర్వాత కొంచెం లైట్గా అక్కడ మనకు ఊ వచ్చేట్టుగా చూసుకోవాలమ్మా. నీ దీవెనలే మాకు చాలు వెంకటరమణ, వెంకటరమణ వెంకటరమణ. కోరస్ వచ్చేసి ఇలా మనకు పాడుకుంటారు. నెక్స్ట్ కోరస్ ఉంటే అందంగా ఉంటుంది, లేనప్పుడు మనం ఒక్కరం కూడా పాడుకోవచ్చు, ఆరామ్సే పాడుకొని వెళ్ళిపోవచ్చు అండి. పల్లవి మనం యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ పాడుకున్నాక నెక్స్ట్ చరణానికి వెళదాం. గాలిలోన దీపములా
ఉన్నామయ్యా. మనం చాలాటి మంది గాలిలోన దీపం, దీపం అనే కాకుండా దీపముల అక్కడ మాకుంస్తే ము వచ్చేట్టుగా చూసుకోండమ్మా. గాలిలోన దీపముల ఉన్నామయ్యా, నీ జాలి వల్లనే వెలుగు నిలిచేనయ్యా, నిలిచేనయ్యా. గుర్తించారు కదా? వెంకటరమణ వెంకటరమణ, గాలిలోన దీపంలా ఉన్నామయ్యా, నీ జాలి వల్లనే వెలుగు నిలిచేనయ్యా. సెకండ్ టైం అనేటప్పుడు మనం అక్కడ షష్టం చేయవలసిన ఉండదు. వెలుగు నిలిచేనయ్యా, అక్కడితో మనం కట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వచ్చే లైన్ అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసండి. నీ పూజ కొరకు పూచిన పూలమయ్యా, నీ పాదాలే మాకు శరణు వెంకటరమణ, వెంకటరమణ, వెంకటరమణ. మళ్ళీ ఎప్పట్లాగా మనం పల్లవి పాడుకోవాలి. తల్లివి నీవే, తండ్రివి నీవే. మళ్ళీ చివరిలోకి వచ్చేటప్పటికి అక్కడ మనం క్లోజింగ్ చేసేటప్పుడు తల్లివి నీవే, తండ్రివి నీవే. మరి మరో మంచి పాటతో మీ ముందుకు వస్తాను. ఎప్పటి కూడా మీకు నేను ఇలాగ నేర్పిస్తూ ఉండాలి, మీరు ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. మన హిందుత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. అందరూ బాగుండాలి.